మదర్ నేమ్ మీద మీరు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని పెట్టారు కదా సార్ ఒకటి. అదే రకంగా మీరు ఒక గిన్నిస్ రికార్డు కూడా ఈ స్క్రీనింగ్ మీద తీసుకున్నారు కదా, దాని గురించి కొద్దిగా తెలియజేస్తారు. తప్పకుండా. అంటే చాలామంది అనుకుంటారు ఇది ఫౌండేషన్ ఏదైతే నేను రన్ చేస్తున్నాను అది మదర్ పేరుని అనుకుంటారు. వాస్తవం చెప్పాలంటే మా మదర్ పేరు బేబీ. ఓకే. సో గ్రేస్ అంటే గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్. ఓకే. సో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అంటే గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఈ యొక్క సంస్థకు ఇన్స్పిరేషన్ తల్లి. ఓకే. అంటే ఒక ప్రమాదవశాత్తు తల్లి కోల్పోయాను. సో ఆ బాధలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫౌండేషన్ యొక్క వర్క్ని ఇంకా ఎక్కువ చేయడానికి నాకు ఒక పర్పస్ దొరికింది. ఓకే. మా అమ్మ ఉన్నప్పుడే ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ వితిన్ 6 monthsలో ఈ యొక్క మరి చిన్న యాక్సిడెంట్లో తన్ని కోల్పోయినప్పుడు నిజమైనటువంటి బాధలో ఉన్న సమయంలో మరి ఆమె యొక్క ఫ్యూనరల్కి కొన్ని వేల మంది ప్రజలు చిన్న పల్లెటూరుకి వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు అంటే ఈ రోజుల్లో ఎట్లాంటి ఎవరికి టైం లేవు. ఈవెన్ మరణాల్లో కూడా వెళ్ళి మాట్లాడించినా కూడా సమయం ఇవ్వడానికి ప్రజలకి టైం లేదు, అంత బిజీగా ఉంది లైఫ్. అంతమంది చిన్న కుగ్రామానికి రావడం చూసి ఇంతమంది లైఫ్ ఆమె టచ్ చేసింది. ఏదో రకంగా వాళ్ళ జీవితంలో మరి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కనబడతా ఉంది. సో అంటే ఒక లెగసీని తను వదిలి వెళ్ళింది. అంటే అట్ యువర్ డెత్ బెడ్ ఎంతమంది మీ దగ్గరికి వస్తారనేది మీరు వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది అది ఒక నిదర్శనంగా మనం అనుకోవచ్చు. సో అది చూసినప్పుడు నాకు అరే మనం కూడా నలుగురికి ఉపయోగపడాలి, సమాజంలో మనం తిరిగి ఇవ్వాలి అనేటువంటిది కొంచెం స్ట్రాంగ్ పర్పస్ అనేది కనబడింది. ఆ పెయిన్లో ఒక పర్పస్ అనేది బయటకు వచ్చింది. సో ఆ టైంలోనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటి క్యాంపెయిన్ అమ్మ ఇన్స్పిరేషన్తో మొదలుపెట్టాం. సో ద ఫౌండేషన్కి దానికి సంబంధం అట్లా డైరెక్ట్గా లేదు, కానీ బట్ దీని యొక్క మరి స్కేల్ ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలకి ఈ యొక్క మొబైల్ బస్ ద్వారా వెళ్ళడం అనేది తను ఏదైతే పరిచర్య చేసేదో, ఊరు ప్రజలందరికీ సహాయం చేసేదో, సోషల్ సర్వీస్ చేసేదో, హాస్పిటల్ తీసుకుని వెళ్ళేదో అదే వీల్స్ మీద తను ఇప్పుడు వెళుతుంది అనేటువంటి ఒక చిన్న స్వార్థం నాలో వచ్చింది. ఓకే. సో ఆన్ వీల్స్, సో తను కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని నేను అట్లా ఒక పర్పస్ని ఆ పెయిన్లో కనుగొన్నాను. గ్రేట్. సో అట్లా ఫౌండేషన్ 2013లో ప్రారంభించిన ఫౌండేషన్ 14లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ వైపు వెళ్ళింది. సో ఇప్పుడు సుమారుగా 11 సంవత్సరాలు దాటింది. మరి అనేక దేశాలు ప్రపంచంలో ఆల్మోస్ట్ 130 కంట్రీస్లోకి క్యాన్సర్పై అవగాహన మాత్రమే కాదు, మరి క్యాన్సర్ ముందస్తులో కనుగొనడానికి కావాల్సిన స్క్రీనింగ్ టెస్ట్లు ఈ యొక్క మొబైల్ స్క్రీనింగ్ బస్ ద్వారా మరి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చేయడానికి వీలవుతా ఉంది. ఓకే. సో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా సార్, ఒకే రోజులో ఎక్కువ మంది స్క్రీనింగ్ చేసిన సంఘటన, అది ఎప్పుడు జరిగింది, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు, దాని గురించి వివరిస్తారు? చూడండి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనేటువంటిది ఒక సుమారుగా 5 రికార్డ్స్ జరగడం వాస్తవమే. బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రికార్డు ప్రాముఖ్యం కాదు. ఓకే. ఒక వ్యక్తి ఈవెన్ ఇఫ్ ఎ సింగిల్ లైఫ్ మనం టచ్ చేయగలిగి వాళ్ళ జీవితంలో ఒక జబ్బు రాకుండా ఆపగలిగితే, ఒక డిసీజ్ని ప్రివెంట్ చేయగలిగితే, లేక అర్లీగా కనుగొని వారి యొక్క ప్రాణాలను కాపాడగలిగితే దానికన్నా గొప్ప రికార్డు ఏది లేదు. అది నా యొక్క ప్రిమైస్. అంటే కొన్నిసార్లు ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టినప్పుడు మరి ప్రజల్లో పార్టిసిపేషన్ కానివ్వండి, ఉత్తేజనం తేవడానికి కానీ, చైతన్యం కోసం కూడా కొన్నిసార్లు స్కేలబుల్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాంటిది మరి రొమ్ము క్యాన్సర్ సంబంధించి 2016లో అవగాహన సదస్సు కానివ్వండి, స్క్రీనింగ్ క్యాంప్ కానీ పెద్ద ఎత్తున చేసాం. అది మరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయబడింది. తర్వాత ఓరల్ క్యాన్సర్ సంబంధించి మరి మహబూబాబాద్లో ఒక పెద్ద క్యాంపెయిన్ పెట్టాం. సుమారుగా 12 నుంచి 13 వేల మంది ఆ రోజు ఒక క్యాంప్లో పాల్గొన్నారు. ఒక 1200 మంది హెల్త్ కేర్ వర్కర్స్ వెళ్ళి ఈ యొక్క కేర్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఓరల్ క్యాన్సర్ అవగాహన గురించి కానివ్వండి, తర్వాత మరి విమెన్ హెల్త్, ఆడవారి యొక్క ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఒక అవేర్నెస్ సెషన్ కానివ్వండి, ఒక క్యాన్సర్ అవగాహన కోసం పరుగు క్యాన్సర్ రన్ అనేటువంటిది, గ్రేస్ క్యాన్సర్ రన్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో కాదు మరి ప్రపంచంలో సుమారుగా 130 దేశాల్లో జరుగుతూ ఉంది. అమెరికాలోనే 20 పట్టణాల కన్నా ఎక్కువ ఊర్లో కూడా ఈ యొక్క రన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక మూవ్మెంట్, సమాజంలో క్యాన్సర్పై అవగాహన తీసుకుని రావడానికి ఒక మార్పు, ఒక రెవల్యూషన్ రావాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం. సో అట్లా అంటే రికార్డ్స్ అంత ఈజీగా రావు, మీరు అడిగింది ఖచ్చితమే. అంటే ఒక అంత మరి స్క్రూటినీ ఉంటుంది, చాలా అంతమందికి సిస్టమేటిక్గా ప్రోటోకాల్స్ ఫాలో చేసి మనం చేయడం అనేటువంటిది కూడా అంత సులభం కాదు. కానీ ఒక జీవితాన్ని కాపాడటం అనేటువంటి అన్నిటికన్నా గొప్ప విషయం.
సో దానికి మించిన రికార్డ్ లేదు అనేది నా యొక్క భావన. ఎందుకంటే ఇప్పుడు సో రికార్డ్ ఆర్ నో రికార్డ్, ఒక లైఫ్ సేవ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ రికార్డ్. గ్రేట్. సో మీరు సార్ ఇప్పుడు సాధారణంగా ఈ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజీలో ట్రైనింగ్ విషయానికి వస్తే, సో మీరు ప్యారిస్ నుంచి వెళ్ళి బఫెలో దాకా సో ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో ట్రైన్ అయ్యారు. ఇప్పుడు చాలా దేశాలకు ట్రైన్ చేస్తున్నారు వైద్యుల్ని. సో మీరు ఆ రోజు ఏ రోజైతే మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అకాడమిక్ ఎక్సలెన్స్ పట్ల మీరు ఎంతో నిబద్ధతతో దాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నారు. సో డే 1 నుంచి ఇప్పటిదాకా మిమ్మల్ని నడిపిస్తున్న వాల్యూ ఏంటి, ఏ ఫిలాసఫీతోని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే నిలకడగా అకాడమిక్ ఎక్సలెన్స్ వైపు మిమ్మల్ని ప్రోద్బలం చేస్తున్నది, డ్రైవ్ చేస్తున్నది ఏంటి? అంటే మీరు అన్నారు కదా రోబోటిక్ ట్రైనింగ్, వన్ ఆఫ్ ద అర్లియస్ట్ అడాప్టర్స్ ఆఫ్ రోబోటిక్స్ ఇన్ ద కంట్రీ. 2012లోనే మరి వి స్టార్టెడ్ రోబోటిక్ సర్జరీ. ఆ రోజుల్లో ప్రజలు అనుకునే వాళ్ళు ఇది రోబో అంటే ఏదో మార్కెటింగ్ జిమిక్కేమో, దీనివల్ల ప్రయోజనం ఉంటుందో ఉండదో అనేటువంటి అపోహలు చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ద స్టాండర్డ్ ఫర్ మెనీ సర్జరీస్. సో అంటే మన లైఫ్లో ఎస్పెషలీ హెల్త్ కేర్లో రోజు మార్పులు వస్తాయి. ఆంకాలజీలో రీసెర్చ్ హైయెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఒక వారం అప్డేట్ లేకపోతే మనం ఎక్కడికి వెనకాల ఉండిపోతాం. సో అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క స్కిల్స్, మన యొక్క మరి నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఏదో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నేను నేర్చుకున్నది ఈరోజు అదే నడిపిస్తానంటే కాదు. సో మన పేషెంట్స్కి మంచి అవుట్కమ్స్ ఇవ్వాలి అంటే వీ నీడ్ టు బి అప్ టు డేట్ విత్ ద నాలెడ్జ్ వాట్స్ హ్యాపెనింగ్. సర్జికల్ స్కిల్స్ కానివ్వండి, సర్జికల్గా మరి మెడికల్ ఆంకాలజీ కానీ, రేడియేషన్ ఆంకాలజీ కానీ, కొత్త మార్పులు ఏమొస్తున్నాయి, కొత్త గైడ్లైన్స్ ఏమొస్తున్నాయి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఎక్సలెన్స్ అనేటువంటిది ఈజ్ మ్యాండేటరీ. హెల్త్ కేర్లో ప్రత్యేకంగా ఆంకాలజీలో ఇఫ్ ఎక్సలెన్స్ అంటే మీడియోక్రిటీకి ప్లేస్ లేదు. నడిచింది నడుస్తుందిలే పర్వాలేదు అనుకోవడానికి ఛాన్స్ లేదనమాట. సో మై కోర్ వాల్యూ ఈస్ టు ఎక్సెల్. మనం ఎక్సెల్ అవ్వాలి అంటే ద బెస్ట్ యూ హావ్ టు డూ. అంటే ఆ పర్పస్ దేనికోసం, నాకు ఒక పర్పస్తో నేను ఇక్కడ ఉన్నాను. నా లైఫ్ ఈస్ మై పర్పస్ ఈజ్ వాట్ టు సర్వ్ ద నీడీ పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ క్యాన్సర్. క్యాన్సర్ బారిన పడి వారిని మరి ట్రీట్ చేయడము విత్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్జికల్ స్కిల్స్తో వాళ్ళని లైఫ్ని సేవ్ చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఈస్ మై పర్పస్. సో ఆ పర్పస్ని నేను మీట్ అవటం అనేది ఎక్సలెన్స్. అది అవ్వకపోతే మీడియాక్రిటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ జస్టిస్. అంటే నేను ఇప్పుడు బెస్ట్ చేయడం అనేటువంటిది ఇస్ మై కాలింగ్. ఇది ఎక్స్ట్రా నేను చేసినట్టు కాదు. ఐఎమ్ నాట్ టేకింగ్ క్రెడిట్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎందుకంటే దట్ ఈస్ నేను అది చేయడమే నా యొక్క పర్పస్. సో ఇన్ దాట్ వే యూనో అంటే మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి? టు ఎక్సెల్ in every purpose that is given to you. నా పర్పస్ ఆఫ్ బీయింగ్ ఎ క్యాన్సర్ సర్జన్ ఐ నీడ్ టు ఎక్సెల్ ఇన్ ఇట్. అదొకటే నాకు స్ట్రాంగ్ పాయింట్ అనమాట. అఫ్ కోర్స్ స్పిరిచువల్ వాల్యూస్ ఐ డూ హ్యావ్ ఎ లాట్. ఐ కనెక్ట్ విత్ మై క్రియేటర్ ఎవ్రీ డే. ఏమండి, సో అది అంటే మనకు మోటివేషన్ ఇచ్చి డ్రైవ్ చేయడానికి కాన్స్టెంట్గా ఒక ఫోర్స్ మనం నడిపిస్తూ ఉంటుంది. సో ఇన్ దాట్ వే ఐ మీన్ ప్రతి ఒక్కరు కూడా నేను ఫర్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ ఇక MED+1 టీవీ చేసే వాళ్ళు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే aspire to inspire until you expire. కాన్స్టెంట్గా మనం ఏదో ఒక రకంగా బీ అప్డేటెడ్, స్కిల్స్ని అప్డేట్ చేసుకోవటము, కాన్స్టెంట్లీ లర్నింగ్. ఏ వయసులో కూడా లర్నింగ్కి దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ లర్నింగ్. ఎలాంటి ఏజ్లోనే కూడా నేర్చుకోవచ్చు. సో కీప్ ఆన్ లర్నింగ్, అప్డేట్ యువర్ స్కిల్స్, డూ యువర్ బెస్ట్ ఫర్ ద బెస్ట్ అవుట్కమ్స్. సో దట్ ఈస్ ద హోల్ థింగ్ ఐ బిలీవ్ ఇన్ అండి.